ఓపల్ నియోజకవర్గంలోని మనీషా గార్డెన్లో బీజేపీ పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆయనతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. భారతదేశంపై పక్క దేశాలు చులకనగా మాట్లాడటం తగదని హితవు పలికారు. భాగంగా ముఖ్య అతిథులకు చేసిన మాజీ మంత్రి సత్యశ్రీ గారు, మన ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, మెంబర్షిప్ కార్యక్రమానికి ముఖ్య పాత్ర వహిస్తున్న మన అన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి గారు, శిల్పారెడ్డి గారు, చేతులున్న నాయకురాలకు కిందున్న నాయకులను కూడా పేరు పైన తెలంగాణ ఉద్యమాలు తెలియజేసుకుంటారు. ముఖ్యంగా మెంబర్షిప్ డ్రైవ్ చాలా గొప్ప చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎట్లయితే 4 లక్షల ఓట్లు మెజార్టీ తెచ్చుకున్నాం, మన ప్రాంతం నుంచి దాదాపు 85,000 ఓట్లు మన ఎమ్మెల్యే నుంచి ఎంపీకి వచ్చే వరకు పెరిగినాయి. 47,000 ఓట్లు ఎమ్మెల్యేకి వస్తే 1,30,000 पैसे एमपी गारी बढ़ाना है, हर व्यक्ति के जीवन में बदलाव लाना है और हमारे भाजपा परिवार को और बहुत बड़ा करना है और सशक्त करना है। हमारे पार्टी तेलंगाना में सबसे बड़ा पार्टी होगा, हमारे जिला में भाजपा सबसे बड़ा पार्टी होगा, हमारे देश में भाजपा सबसे बड़ा पार्टी होगा। और ये हम इसीलिए करेंगे क्योंकि हमारा नेता जो है नरेंद्र मोदी जी, जो भारत को पिछले 10 साल में उन्होंने आगे लेकर गए हैं, उनके भारत విశ్వగురు స్థానానికి వెళ్ళిపోతాం. ప్రపంచానికి సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ప్రపంచానికి శాంతిని, ప్రజాస్వామ్య విలువని అందించిన దేశం భారతదేశం అని చెప్పి మనం చేస్తాం. పుత్రేకంలో చంద్రశేఖర్ గారు మాట చెప్పి లండన్లో ఉన్నటువంటి ఆ దేశ ప్రధానమంత్రి ప్రపంచానికే భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆదర్శవంతంగా చెప్పి వారు రాజీవ్ చంద్రశేఖర్ గారు లండన్లో వారు ప్రధానమంత్రి చెప్పి మాట్లాడుతారు. అక్కడ ఉంటే ఈ వీళ్ళు ఇక్కడికి పనిచేస్తారు. దేశమంతా కూడా బాధపడి తలదించుకునేటువంటి వార్తలు ప్రధానమైంది. ఇక్కడ మాట్లాడడం చేతకాక, ఇక్కడ చేయడం చేతకాక, ఎక్కడో అమెరికాకు పోయి, ఎక్కడో ఇతర దేశాలకు పోయి భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారత